ఒక ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చుని టీవీ చూస్తున్నారు. మంచి సినిమా వస్తుంది కదా అని ఛానల్ మార్చకుండా ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. సినిమా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్న సమయంలో కమర్షియల్ బ్రేక్ వచ్చింది. ఫలానా ఉప్పు తింటే మీ మెదడు పెరుగుతుంది, ఫలానా సబ్బుతో స్నానం చేస్తే ముసలతనం రాదు, మా బ్లేడ్ తో షేవ్ చేస్తే మీకు గడ్డమే రాదు, ఈ డిటర్జెంట్ తో బట్టలు ఉతికితే రోడ్డు మీద మురికి కూడా మీ మాట వింటుంది. ఇలా ఉన్నాయి. ఇవి చూస్తున్న ఫలానా ఆవిడికి భర్త మాటలు గుర్తుకు వచ్చాయి. ఎప్పుడూ తీయటి మాటలతో పనులు చేయించుకునే భర్త తత్వం గుర్తుకు వచ్చింది. ఈ యాడ్స్ కూడా మా ఆయనలాగే అరచేతిలో వైకుంఠం చూపిస్తాయి అంటూ ఒక్క నిట్టూర్పు విడిచిందట. ఇలా ఉంటాయి మన ఉత్తమ పురుషుల మాటలు చేతలు. వెల్కమ్ టు ఉత్తమ పురుష. ఉప్పల శారద మొదటి తరం మహిళా పారిశ్రామికవేత్త, జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఏఐసిసి మెంబర్. ఇది ఆమె ప్రస్థానం. 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ కూడా తనదంటూ సొంత ఐడెంటిటీని కోల్పోని పొలిటీషియన్. ఇన్నేళ్ల తన రాజకీయ పారిశ్రామిక అనుభవంతో మన ఉత్తమ పురుషుల గురించి ఆమె ఏం చెప్తున్నారో విందాం. దుస్తుల బిజినెస్ స్వయాన నడిపారు కదా, అందులో మహిళగా ఎదుర్కొన్న కష్ట నష్టాలు? నా ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేశాను. అన్నిటికన్నా ఈజీ సేల్స్ అనేది మరి మెన్ షర్ట్ అనిపించింది. సో షర్ట్స్ అండ్ ట్రౌజర్స్ మొదలుపెట్టి సేల్ పెట్టాను. నా బ్రాండ్ మాస్టర్ మ్యాన్ అని చెప్పేసి దాన్ని చాలా వైడ్గా మొత్తం 99-2000లో చాలా చోట్ల పెట్టాను. కానీ అక్కడ నిజంగానే నేను మార్కెటింగ్ కలెక్షన్ పీపుల్ మాత్రం ఆడవాళ్ళని పెట్టుకోలేకపోయాను. ఎందుకంటే తప్పకుండా మగవాళ్ళే ఊరూరు తిరిగి షర్ట్ డెలివరీ చేయడం కానీ, ప్యాంట్ డెలివరీ చేయడం కానీ, మళ్ళీ వాటి కలెక్షన్ కానీ చేయడానికి మగవాళ్ళే ఉండాలి. కాబట్టి వాళ్ళని నేను కనీసం ఒక 8 మంది మార్కెటింగ్ ప్లస్ ఫైనాన్స్ కలెక్షన్ ఏజెంట్స్ని పెట్టుకోవడం వల్ల చాలా దెబ్బతిన్నాను. ఆ ఒక్క విషయంలో మాత్రమే. ₹1,00,000 కలెక్షన్ చేసి 50,000 చేతిలో పెట్టేవాళ్ళు. ఈ రకంగా అక్కడ మాత్రం నన్ను మగవాళ్ళు ఏజెంట్స్గా చాలా నష్టం చేశారు. దాని తర్వాత ఇంకా నేను ఇది పరిస్థితి బాగలేదు. నాకు 90% ఆఫ్ ద స్టాఫ్ నా యూనిట్లో మేనేజర్ కానివ్వండి, సూపర్వైజర్స్ కానివ్వండి, అకౌంటెంట్స్ కానివ్వండి, అందరూ ఆల్మోస్ట్ ఉమెనే ఉంటారు. ఎందుకంటే నేను ఉమెన్ పక్షపాతిని. ఆ మహిళలకి నేను ఛాన్స్ ఇవ్వాలి కానీ ఎన్నో రకాలు పనిచేసే మగవాళ్ళకి నేను ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఆల్మోస్ట్ ప్రతి దగ్గర కూడా నేను మహిళలకే ఇచ్చాను. ఈ యొక్క కలెక్షన్ దగ్గర మగవాళ్ళని పెట్టుకొని నేను ఆ మగవాళ్ళతో అక్కడ మాత్రం నేను ఫేస్ చేశాను. తర్వాత ఇక నేను అనుకున్నాను, సరే ఈ బిజినెస్లో వై షుడ్ ఐ డిపెండ్ ఆన్ మెన్ ఫర్ దిస్ అని చెప్పేసి నేను క్యాష్ అండ్ క్యారీ అని, లేకపోతే ఎక్స్పోర్ట్స్ ఆర్డర్స్ తీసుకుని దాన్ని తయారు చేసి పంపించడం అని, ఆ రకంగా నా బిజినెస్లో కూడా నేను మగవాళ్ళ డామినేషన్కి చాలా దూరంగా ఉంటూ వచ్చాను. ఏ రకంగా కూడా ఎక్స్పోర్ట్స్ మనం క్వాలిటీ టైంలో ఇచ్చుకుంటూ ఉంటే అక్కడ ఎక్కడ డామినేషన్ అనేది ఉండదండి. మగాళ్ళు డామినేట్ ఎప్పుడు చేయగలరు? దానికి విరుగుడేంటి? ఈ ప్రపంచంలో ఎట్లా ఉందంటే ఎకనామికల్గా ఎప్పుడైతే లేడీ వీక్గా ఉంటుందో ఆ రోజు తప్పకుండా మగాళ్ళు డామినేట్ చేస్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎకనామికల్గా ముఖ్యంగా స్ట్రెంగ్తన్గా ఉన్నప్పుడు మాత్రం ఎవరు నేను డామినేట్ చేయలేరండి. నేను నా బ్యాక్గ్రౌండ్, నేను పుట్టిన ఏరియా కానీ, మా తాతగారితో పాటు ప్రతి చోట వెళ్ళినప్పుడు కానీ, మరి ఆ తర్వాత నేను కలెక్టర్స్తో కానీ, సబ్ కలెక్టర్స్తో కానీ, ఎంఆర్ఓస్తో కానీ నేను అక్కడ మా భద్రాచలం ఏరియాలో ఎన్నో ఇష్యూలు క్లియర్ చేస్తూ వచ్చేదాన్ని. ఒక కోఎడ్ కాలేజ్లో నేను చదువుకున్నప్పుడు కూడా నాకు చాలామంది అమ్మాయిలతో కంప్లైంట్ ఉండే, వాళ్ళని ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. ఏడిపిస్తూ ఉన్నప్పుడు నేను కూడా చూసేదాన్ని, ఎవరైతే ఏడిపిస్తున్నారో మళ్ళీ వాళ్ళ మీద కొంతమంది అబ్బాయిలనే పంపించేదాన్ని. ఏమంటే ఈ అబ్బాయి ఏడిపిస్తూ ఉన్నప్పుడు దానికి సమాధానం ఇంకొక అబ్బాయి. సో అట్లా టిట్ ఫర్ టాట్గా కూడా నేను మగవాళ్ళ డామినేషన్ని చాలా వరకు కూడా ఏ రంగంలో కూడా నేను తిప్పికొడుతూనే వచ్చాను. రాజకీయాల్లో మహిళలకు పురుషులకు తేడా? పాస్ట్ 18 years నుంచి పాలిటిక్స్లో ఉన్నాను. ఈ పాలిటిక్స్లో ఇంకా ఉమెన్కి మెన్ డామినేషన్ అంటే
అక్కడ కూడా మనీ పవరేనండి, అంతకు తప్ప ఏం నాకు కనిపించలేదు. ఒక లేడీ పాలిటికల్గా కూడా ఎదగాలి అంటే తన హస్బెండ్ కోఆపరేషన్ ఉండాలి అంటారు. హస్బెండ్ కోఆపరేషన్ ముఖ్యంగా దేనికి కావాలి అండి అంటే ఫైనాన్స్లో మాత్రం చాలా ఖచ్చితంగా హస్బెండ్ కోఆపరేషన్ ఉండాల్సిందే, లేదా పేరెంట్స్ కోఆపరేషన్ ఉండాల్సిందే. ఈ రకంగా ఫైనాన్షియల్గా ఒక లేడీ ఒక ఎమ్మెల్యే పోస్ట్కో, ఎంపీ పోస్ట్కో, లేకపోతే కార్పొరేటర్కో, దేనికో దానికి ఉండకపోతే మాత్రం వాళ్ళు అక్కడ ఎలివేట్ అవ్వడానికి చాలా కష్టం. నాకు ప్రాపర్టీస్ ఉన్నాయండి, కానీ నేను అవి సేల్ చేసి ఓ 10 కోట్లు తీసుకొచ్చి నేను ఎలక్షన్లో పెడతాను అంటే, ఓ 5 కోట్లు తెచ్చి ఎలక్షన్లో పెడతాను అంటే నా చుట్టుపక్కల నా ఫ్యామిలీ అంతా ఒప్పుకోవాలి. నా పిల్లల దగ్గర నుంచి, హస్బెండ్ దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి, ఇన్నాస్ దగ్గర నుంచి ఎవ్రీబడి పర్మిషన్ నాకు కావాల్సి వస్తుంది. అదే నా హస్బెండే పాలిటిక్స్లో ఉండి ఆయన జస్ట్ నాకు ఇన్ఫామ్ చేస్తాడు అంతే, ఈ ఎలక్షన్కి నాకు ఇంత కావాలి, ఈ ప్రాపర్టీ తీసేసి నేను ఇందులో పెడుతున్నా అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే తప్ప పర్మిషన్లు కూడా ఎవరో అడగరు. అంత ఇదిగా మగవాళ్ళు ఫ్రీగా ఉంటారు. కానీ అదే ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేవరకు మాత్రం అక్కడ టోటల్ డామినేషన్ అనమాట. నా పేరు మీద ఉన్న నా ఆస్తినైనా సరే, నాకు ఇచ్చిన నా పేరెంట్స్ అయినా సరే అండి, ఇల్లాస్ అయినా సరే అండి, ఎవరైనా వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను సేల్ చేస్తే ఆ రోజు మాత్రం ఇక ఫ్యామిలీతో మనం అటాచ్మెంటే దూరం చేసుకోవాల్సినంత పరిస్థితులు కూడా తెచ్చేస్తారు. కాబట్టి ఈ రోజుల్లో పురుషులందు పుణ్య పురుషులు వేరే అని ఏ ఒక్క ఫీల్డ్ చూసినా సరే పురుషుల డామినేషనే కొనసాగుతూ ఉంది. అది మేబీ ఇంకొక డికేడ్ కొనసాగుతుందేమో, ఎందుకంటే ఈ రోజులో అమ్మాయిలు చాలా ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ మేల్ డామినేషన్ అనేది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క ఫీల్డ్లో నాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంత ఈక్వల్గా చదువుకుంటున్న అమ్మాయిలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, అబ్బాయిల కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటున్నారు. డిబేట్స్లో కానీ దేంట్లో కానీ శారీరక బలం అని నేను అనను, కానీ మానసికంగా మాత్రం మోస్ట్ స్ట్రెంగ్త్ అండ్ గర్ల్స్. వాళ్ళు అబ్బాయిల చేతిలో ఎంత హీనంగా యాసిడ్స్ పోసి కాలిపోయి ప్రాబ్లమ్స్లో పడిపోతున్నారు అంటే చూడండి. ప్రతి చోట కూడా ఈ రోజుల్లో ఒక అమ్మాయి వచ్చేసి 18 సంవత్సరాలు దాటాక ఎక్కడైనా పనికి వస్తే కూడా ఆమె మీద లైంగికంగా ఎన్ని రకాల హింసలు పెడుతున్నారో ఈ యొక్క సమాజం అనేది చాలా రకాలుగా హింసలు పెడుతున్నారు. ఈ హింసల్ని చూసాక నాకు నిజంగా చాలా చాలా ఆవేదన, బాధ కూడా వస్తుంది. ఎక్కడికి వెళ్తుంది మన సొసైటీ? ఉత్తమ పురుషుల ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.